కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. శివపార్వతి గారు చెప్పండి సార్. ఇప్పుడు మీకు ముద్రగడ గారు దూరం అయిపోయారు, పాపం మొన్నటిదాకా మీరు వెళ్తామని చెప్పేసి మీరు వెళ్ళకపోయేసరికి ఆయన నిరాశలో చేరి ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు మీ పార్టీ కోసం మీ పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని చెప్పేసి ఒక కాపు సంక్షేమ సేన అనే ఒక సంఘాన్ని నిర్వహించి దాంట్లో అందరినీ జాయిన్ చేసి మీకోసం పనిచేసిన ఆయన అసలు ఈ రోజు ఆ సంక్షేమ దాన్నే రద్దు చేశారు. ఆయన కూడా పార్టీ నుంచి దూరంగా ఉంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏంటి ఈ ఓట్ బ్యాంక్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు టీడీపీకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందని ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ బలాన్ని మీరే చంపుకున్నట్టు కాదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఆధారంగా ఏర్పడిన పార్టీ అయితే కాదు. మేము నిజాయితీగా రాష్ట్ర ప్రయోజనాల ధ్యేయంగా ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయినా కూడా బలంగా అపోజిషన్ వాయిస్ వినిపించింది కూడా మేమే. భవన నిర్మాణ కార్మికుల కోసం అయితేనేమి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటింటికి వెళ్లి వాళ్ళని పరామర్శించి సొంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు తిరిగారండి. ఇప్పుడు మీ నాయకుడు అన్ని చేశాడు, మీ నాయకుడు అన్ని చేశాడు. ఆ ప్రజల దగ్గర మేము ఆశిస్తున్నది ఒక కమ్యూనిటీ ఓట్ బ్యాంకో కాదు, రాష్ట్ర ప్రయోజనం మేము ఆశిస్తున్నాము. రాష్ట్ర అభివృద్ధి దిశగా అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు పెద్దన్న పాత్ర తీసుకోమన్నారు. పెద్దన్న పాత్ర మధ్యలో కాడు వదిలేయమల్లా. ఇప్పుడు మనం తీసుకోగానే ఇప్పుడు ఒక్కసారిగా ఎలక్షన్లు ఉండవు, తర్వాత కూడా 29 ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి ఎలక్షన్స్. ఇప్పుడు పెద్దన్న పాత్ర అంటే ఇప్పుడు రాజ్యాధికారం అందుకోవాలని ఆశ ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా ఆగిన వాళ్ళు ఇప్పుడు కూడా నిలబడి చేయొచ్చు. నిలబడి చేస్తే ఏం చూడొచ్చాము, 24 కీలకంగా మారతాయేమో, రేపు రావచ్చేమో, మనం ఏం చెప్పలేము కదా. ఇవన్నీ హైపోథెటికల్ గా ఉంటాయి, ఇవన్నీ అనలైజేషన్ మనం ఏం చెప్పలేము. రేపు పరిస్థితి జనసేన కూడా వచ్చే అవకాశం ఉంటదేమో, ప్రకృతి సహకరిస్తుందేమో, మనం చెప్పలేం కదా. 24 గెలిస్తే అవకాశం ఉంటది. మీరు బాధ్యత తీసుకొని కాడవు లేకుండా మీరు తీసుకున్న వాళ్ళు దానికి నిలబడి పనిచేయాలి. అంతేగాని నేను పార్టీ కోసం నేను పెట్టాను, ఇప్పుడు నా మాట వినలేదు, ఆయన ఎక్కువ సీట్లు తీసుకోలేదు కాబట్టి మనకు రాజ్యాధికారం ఉండకపోవచ్చు, సీఎం అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు అని ముందుగానే ఆయన ప్రిడిక్షన్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటారంటే అది కరెక్ట్ విధానం కాదండి. ఒక బాధ్యత తీసుకున్నప్పుడు టిల్ ద ఎండ్ పోరాటం చేయాలి. ఇది ఇప్పుడు రావచ్చు, కాలక్రమేణా ఇంకా కొంచెం టైం తీసుకొని రావచ్చు. మీరైతే మీ మద్దతు అయితే చెయ్యాలి కదా. ఇప్పుడు ముద్రగడ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫీల్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాను కలిసారా ఏంటి ఆయన్ని? సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, కాపుల్ని ముఖ్యమంత్రి అవుతారు, కాపుల్ని ముఖ్యమంత్రి చేయాలని మరి ఆయన కూడా వెళ్ళి ముద్రగడ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వెళ్తున్నారేమో వైసీపీలోకి. మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు కమ్యూనిటీ మీద చాలా అమితమైన ప్రేమ ఉంది కదా, అందుకే పాపం రిజర్వేషన్ వచ్చేదాన్ని కూడా ఆపేసి నేనేమోనని చెప్పేసినా కూడా ఓట్లు వేసారు. సో ఇప్పుడు మళ్ళీ ముద్రగడ గారని పాచికని తీసుకొని ఆయన ఏదో ఆట ఆడాలని చూస్తే అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ ఇంటికి రావాలని కోరుకోవాలి కదా, వాళ్ళ చెంచాలు పంపిస్తే ఎందుకు ఉప్మా తిన్నామని మా వాళ్ళే అడుగుతున్నారు. అక్కడ నాయకులను నిలబడిన వాళ్ళలో జెన్యూనిటీ మిస్ అయిందని నా అభిప్రాయం. నిజంగా ఒక కమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి ఐక్యత లేకపోవడం వల్లే కదా మిగతా వాళ్ళు పొలాలు పెట్టి మొత్తం చల్లా చెదురు చేసి ఇప్పుడు వరకు ఆటలు అరటి పండుగ చేశారు. మళ్ళీ మీరు కూడా అలా చేయడానికి అవకాశం మీరే ఇస్తున్నారు. ఏమీ ముఖ్యమంత్రి కాకపోయినా మేము మద్దతు ఇవ్వాలనుకున్నాం జనసేనకి, అది ఎంతవరకు పోరాటం చేస్తుందో చేయనియండి, మేము ఇచ్చే మద్దతు మేము ఇస్తామని చెప్పి నిలబడింది. ఆయనకు అవకాశం ఇచ్చింది, ఆయన అధికారంలో భాగమవ్వాలో అధికార కూటమి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏమి చూడకుండా మీ వాటికి మీరు నిర్ణయాలు తీసేసుకొని అడిపోతా ఇడిపోతా అంటే మీ ఎజెండానే అది. అటు ఇటు పోవాలి, పక్క చూపులు చూస్తున్నారు, ఏదో ఈయన మీద ఓపుకున్నట్టు కొన్నాళ్ళు నాటకం ఆడారు. వాళ్ళ స్వప్రయోజనం కోసం నాటకం ఆడారని నేను అనుకుంటున్నా. ఆ కమ్యూనిటీ కోసం ఆడారంటే కమ్యూనిటీ కోసం నిలబడిన వాళ్ళు కమ్యూనిటీకే నిలబడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని నిలదీయాలి ముద్రగడ గారు. చంద్రబాబు నిలదీస్తారు కానీ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఒక్క లెటర్ కూడా రాయలేదు ఇంతవరకు. నేను కూర్చుంటే మా మీద లెటర్ రాస్తే పవన్ కళ్యాణ్ గారి మీద లెటర్ రాస్తే ఉపయోగం ఉంది, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయాలి. ఏం చేసావయ్యా నువ్వు, 10,000 కోట్లు ఇస్తారన్నావు, మా కాపు కార్పొరేషన్ ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు,
మా వాళ్ళని గంప గుర్తుగా వేయించా నేను ఓట్లు మా జిల్లాల్లో. ఏం చేసావు నువ్వు? కనీసం నాకు ఒక ఎమ్మెల్యే సీట్ అని ఇచ్చావా? కనీసం మా కాపుల్లోంచి ఒక 20 మందినో 25 మంది. ఇప్పుడు కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఉందండి బలిజితే? ఎన్ని సీట్లు ఇచ్చారు బలిజీలకి? ఎన్ని సీట్లు ఇచ్చారు? ఒక్క సీటు కూడా ఇవ్వాల. అక్కడే అర్థమైపోతుంది ఆయన ఏంటి అనేది, కమ్యూనిటీ పట్ల ఆయనకున్న ఇదేంటి అనేది, ఆ వివక్ష అనేది. అలాంటి అయితే పోయి మీరు ఏం చేస్తాడని, ఏం ఉద్ధరిస్తాడని వెళ్తున్నారు? అంటే మీ ప్రయోజనం కోసం మీకేదో ఒక్క బిస్కెట్లు వేస్తే తోకొమ్ముకుంటూ వెళ్తున్నారు అనేది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు యూనిటీ ఇప్పుడు కాపు యువతలో కూడా ఆలోచన శక్తి పెరిగిందండి. ఎవరు మేము దాగక్కర్లేదు. ఏదో టీవీ డిబేట్ లో మభ్య పెడితే ఆగిపోయేదేం కాదు ఇది. చూద్దాం రేపు అది ఆ ఓట్ బ్యాంక్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా చూడాలి కదా. ఎవరు నిలబడుతున్నారు, ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారు, ఏ ప్రయోజనం, స్వప్రయోజనం, పార్టీ ప్రయోజనం, అధికారం కోసం తప్పని కాకుండా ఒక వ్యక్తి రాష్ట్రం కోసం ఇంత నిలబడుతుంటే మనమేం చేస్తున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో వచ్చింది ఈ రోజు. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు. మీలో ఆ స్టెబిలిటీ ఉంది, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ ఉంది, కానీ కాపుల ఓట్లు మాత్రం ట్రాన్స్ఫరేషన్లో మాత్రం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నారు. మీరు కూడా గత కొంతకాలంగా చెప్తున్నారు. హరిరామజోగి గారు కానివ్వండి, ముద్రగడ గారి గురించి కానివ్వండి, వాళ్ళు వైసీపీ మనుషులుగా ఉన్నారని చెప్పేసి మన డిబేట్లో చాలాసార్లు చెప్తారు. ఏది ఏమన్నా కంక్లూడ్ చేసి చెప్తారా? ఎస్ఎస్ అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది. కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి, ఎలా చేయాలి అని మైండ్ గేమ్ ఆడాడు. దాంట్లో హరిరామజోగి గారి దగ్గర నుంచి ప్రభాకర్ లాంచాడు. మళ్ళీ కొన్ని రోజులు ముద్రగడ భద్రరావు స్టేట్మెంట్ లేదా వచ్చారు. సో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసేట్టుగా ఉంటే, బీసీ సామాజిక న్యాయం చేసేట్టుగా ఉంటే 300 మంది చెప్పేస్తారు. 26,000 కేసులు ఎందుకు పెట్టారు? 8 లేఖలు జోగయ్య గారిని అలాగే ముద్రగడ గారిని. సో ఏంటంటే కాపు సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తానని కింద కత్తిపేట వేశారు. అది జనానికి అర్థమైంది. సో ఇప్పుడు కాపులు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకేం చేయాలి, మెయిన్ గేమ్ కాపు నాయకులు అడ్డంగా పెట్టుకొని కోవర్ల పనులు చేయించాడు జోగయ్య గారి దగ్గర నుంచి, ముద్రగడ పంపించి. సో బయటపడిపోయి వాళ్ళ కొడుకులు పోయి మళ్ళా పోయి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ప్యాకేజ్ అయింది, మా సిస్టర్ చెప్పినట్టు బిస్కెట్లు వేసారు, తీసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ పార్టీ కూడా బార్ల చివరికి ఏమైపోతుంది, కాపుల్లో స్విచ్ తీసుకొస్తే మీరు ప్లస్ అవుతా అనుకున్న ఎత్తుగడ ఫెయిల్ అవడంతో ఇంకా ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు నేను ఓడిపోతున్నాను. ఇంకెన్ని నాటకాలైనా ఎన్ని చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కాపు రిజర్వేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, కాపు కులాల మీద జరిగిన దాడులు కానీ ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. కాపులు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన గేమ్ ఫెయిల్ అయింది. దీనికోసం ముద్రగడని జోగయ్య గారిని పావుల్లాగా వాడుకున్నారు. అట్లా పనులు అయ్యారు.